హాయ్ గైస్, ఈరోజు బీరకాయ కర్రీ. ఫస్ట్ ఒక బీరకాయ 2 ఆనియన్స్ తీసుకుని చాప్ చేయాలి. బీరకాయ ముక్కలు, తర్వాత ఆనియన్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేయాలి. అలా సన్నగా చాప్ చేసుకొని బీరకాయ ముక్కలు అవి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోయాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది, ఫాస్ట్గా అవుతుంది. ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తే వాటర్ కింద వస్తుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ మూత పెట్టేయాలి. అప్పుడు ఒకసారి వాటర్ ఎంత ఉందో చూడాలి. మొత్తం లాస్ట్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించాలి. ముక్క అనేది స్మాష్ అవ్వాలన్నమాట. గరిటెతో నొక్కి చూసుకుంటే తెలుస్తుంది. ఇంకా కొంచెం వాటర్ ఉంది. వాటర్ ఇంకా ఉంది కొంచెం. మొత్తం వాటర్ ఆనియన్స్ మొత్తం వాటర్ ఇంకిపోవాలన్నమాట. వాటర్ ఇంకిపోతే బాగా మగ్గిపోతుంది. అలా బాగా ఫైన్గా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గుతుంది. కారం యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడగా ఎవరైనా స్పైసీ కాదంటే మీకు స్పైసీ తగ్గదు. మగ్గిపోయిన తర్వాత కారం వేసిన తర్వాత కలిపేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకోవడం. అంతే. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే అలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ ఈజ్ కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.